కాదు కింద కాదు ఇక్కడే కూడా ఎక్కువగా ఈ తండ్రి ప్రేమని నోచుకోవట్లేదు మీరు. సారీ టు సే ఎక్కువగా మందు పనిచేస్తుంది. సే ఎస్ ఆర్ నో. వినబడింది చూసావా? నా స్కూల్ చెప్పిన వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఏమవుతుందంటే తాగేసి వాళ్ళ లోపల వాళ్ళు ఉంటున్నారు, తండ్రి ప్రేమ దొరకట్లేదు. అండ్ దెన్ మీకోసం ఒక మనిషి నిలబడుతుంది. ఎవరు? అమ్మ. అవునా కాదు? సే ఎస్ ఆర్ నో. ఆ అమ్మ నీకోసం కూలి చేస్తుంది, నాన్న చేస్తుంది, ఏదో చేసి నీ కోసం నిలబడుతుంది. అవునా కదా? నిలబడుతున్న అమ్మకి మీరేం గిఫ్ట్ ఇవ్వాలి? వాడు ఎవరో దిక్కుమాలను వచ్చి ఐ లవ్ యూ చెప్తే గొడవదు కదా, నాన్సెన్స్. అరే మీరు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగంతో అమ్మకి ముద్ద పెట్టాలి. అవునా కదా? ఈనాడు కష్టపడుతుంది కదా అమ్మ. నేను జోక్ వేయట్లేదమ్మా, ఇది జీవితం. నువ్వు తెగ సిగ్గుపడిపోతున్నావు. సిగ్గుపడేది కాదు నేను చెప్తుంది, లిటరలీ చెప్తున్నా. నేను ఎక్కడైనా చెప్పేది ఇదే. ఈ వికారాలు తగ్గించి సకాలంగా ఈ 4-5 ఏళ్ళు కష్టపడ్డామంటే జీవితంలో 60 నుంచి 50 సంవత్సరాలు సుఖంగా హాయిగా వీళ్ళు బతికినట్టు ఏదో ఉద్యోగం బతుకుతారు. కనీసం ఒక కండక్టర్ పోస్ట్, ఒక కానిస్టేబుల్ పోస్ట్, ఏదో ఒక జాబ్ సంపాదించాలి. కొత్త పొడిస్తే అక్షరం ఒక రాదు, వికారాలు పోతారు. అట్ ది సేమ్ టైం వీళ్ళ వల్ల కావట్లేదు కంట్రోల్ చేయడం, వాళ్ళు దుఃఖేస్తున్నారు, వికారాలు పోతున్నారు. వాళ్ళు ఎవరు ఐ లవ్ యూ చెప్పగానే ఎగిరిగిరి పడుతున్నారు. నిన్ను కానీ నిన్ను పెంచి నీకోసం అహర్నిశలు తల్లి ఎంత కష్టపడుతుంది. ఆ తల్లికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? శుభ్రంగా చదువుకోండి, పద్ధతిగా ఉండండి. నలుగురు మారినా నాకు సంతోషం, మీరందరూ మారితే ఇంకా సంతోషం. మీరందరూ ఈ పని చేస్తున్నారు. నేను అందరూ ఒక్కొక్క స్కూల్లో ఉంటారు, ఒక బ్యాచ్, ఒక దిక్కుమాల గ్యాంగ్. వాళ్ళ వల్ల చుట్టూ ఆడపిల్లలు కూడా చెడిపోతారు. సారీ టు సే ఈ వయసుతో వచ్చే ఆ పోగడలు అందరికి వస్తాయి. మేము అక్కడి నుంచే వచ్చాం. బట్ అవి కంట్రోల్ చేసుకున్న వాళ్ళే పైకి వస్తారు. అర్థమవుతుందా తల్లి? చెప్పింది అర్థమవుతుందా? 8th, 9th, 10th, ముఖ్యంగా 10th పిల్లలు ఎవరు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఓ గ్రీన్ అంతా 10th. ఓకే. సో చెప్పేది అది తల్లి, అమ్మకి ఏమి ఇవ్వాలి గిఫ్ట్గా? అది ఇవ్వాలి. కానీ అమ్మ గుండె పగిలిపోయేటట్టు దిక్కుమాలిన వార్తలు అయిపోయింది. ఓకేనా? అలా బతుకుతారా? బతకడానికి ట్రై చేయండి. తర్వాత యువరాజు లాంటి వాడు వస్తాడు. నీకు అంత పనులు ఎందుకు? నువ్వు చదువుకొని నువ్వు జాబ్ చేస్తుంటే నీకోసం యువరాజు లాంటి వాడు వస్తాడు. అట్ ది సేమ్ టైం లిటరలీ నా కూతురు కూడా ఇదే చెప్పేవాడిని.